హాయ్ ఫ్రెండ్స్, ఇది చపాతీ పుల్కాకి వాడే పెన్నం అన్నమాట. మనం చాలా ఈజీగా ఫస్ట్ చపాతీనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ముందుగా మనం దీన్ని శుభ్రంగా కడుక్కొని ఇది మునిగేంత వరకు ఒక టబ్ లో నీళ్ళు పోసేసుకొని ఇది ముంచి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నాననివ్వాలి. నానితే మనకి ఈజీగా వస్తుంది అనమాట, చపాతీలైనా పుల్కాయైనా. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగి తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కడిగిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని, కానీ మనకి ముందుగా ఇది ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ ని ఒక 2-3 చపాతీలకి అయితే మనము ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా ఈజీగా వస్తుంది. మనకి ఈ పెనానికి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి ఆయిల్ ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని మరీ పలుచగా కాకుండా ఈ విధంగా కొంచెం ఈ విధంగా చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనము ఈ పెనం మీద వేసుకుందాం. దీన్ని ఎర్రగా 2 వైపులా ఎర్రగా కాల్చుకొని తీసేసుకుందాం. కానీ చాలా సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట. కానీ మనం ఒక 2-3కి అయితే ఆయిల్ ని కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పుల్కా చేసుకున్నా కానీ మనకు ఆయిల్ వేసుకునే పని లేకుండా చక్కగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా, చాలా సింపుల్ ట్రిప్ తోటి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పెనం తోటి చాలా మంది సరిగా రావట్లేదు, మాకు అతుక్కుంటున్నాయి అని చెప్పి అంటా ఉన్నారు కదా. కానీ అలా ఏమి ఉండదు. మనం 1-2 వాటికి మాత్రం ఆయిల్ యాడ్ చేసుకొని, ఇప్పుడు చూస్తున్నారు కదా పుల్కాకి నేనైతే ఆయిల్ యాడ్ చేయకుండా చూపిస్తున్నాను. ఆయిల్ వేయలేదు కాబట్టి కొంచెం సైడ్స్ అతుక్కుంటుంది అంతే. కానీ రావటం అయితే కరెక్ట్ గా వస్తుంది. మనకు అతుక్కుపోయి అది తీయడానికి కూడా రాకుండా ఉండే అంత అయితే ఏమీ ఉండదు. చాలా సింపుల్ గా వచ్చేస్తాయి మనం ఆయిల్ యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల. కానీ ఇది మనకి స్టార్టింగ్ కొంచెం ఆ పెన్నం అనేది హీట్ ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత మనం ఆయిల్ ని యాడ్ చేసుకొని మనం యాస్టీజ్ గా మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో, పుల్కాయ ఎలా అయితే చేస్తామో సేమ్ అలానే చేసేసుకోవడం. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ పెనంతో. నేను ఇది 2వ పెనం అనమాట. ఒకటి కనీసం ఒక 3-4 ఇయర్స్ వాడాను, అది పగిలిందనమాట. అందుకని చెప్పని కొత్తది తీసుకొచ్చాను. ఇది కూడా చాలా బాగా వచ్చేసింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మంచి వీడియోస్ ఇస్తాను. ఇది నాకు మా ఊర్లో అయితే 50 రూపీస్కి నేను కొన్నాను. మీ ఊర్లో ఎంత ఉందో మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.